హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మేమైతే నా విలేజ్ నియర్లో ఉండే టెంపుల్ రంగస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. ఇక్కడ మీకైతే చూడండి చాలా వాటర్ ఉన్నాయి. అక్కడ హెవీ రెయిన్స్ అంటే ఎక్కువ రెయిన్స్ పడ్డప్పుడు అయితే ఆ టెంపుల్ సైడ్ నుండి వెళ్తాయి వాటర్, కానీ ఆ టెంపుల్ మాత్రం అట్లా మునగకుండా ఉంటుంది. అది ఆ టెంపుల్ విశిష్టత. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు అంటే పడుకొనే ఉంటాడు. అన్నీ వేరే వేరే టెంపుల్స్లోనైతే దేవుడు నిల్చొని ఇట్లా కనిపిస్తాడు కదా, ఇక్కడైతే పడుకొనే మీకు కనిపిస్తాడు. ఇక్కడైతే రథాన్ని రెడీ చేస్తున్నారు అందరూ. ఇది టెంపుల్. ఈ సైడ్లోనైతే అన్ని వాటరే ఉంటాయి. ఒకసారి చూడండి మీరు కూడా. ఇదైతే టెంపుల్. ఇదైతే చిలకల గుట్ట అని పిలుస్తారంట. ఇక్కడ రథం ఉంది. రథం మొత్తం టోటల్ విలేజ్లో మొత్తం తిరిగేసి వస్తుంది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇదైతే టెంపుల్ సర్వీస్ టోటల్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం. గజస్తంభం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా మెంబర్స్, చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ మళ్ళీ అక్కడ మ్యారేజ్ కూడా జరుగుతుంది. రంగస్వామి దేవుడు చూడండి పడుకొనే ఉన్నాడు దేవుడు. కానీ ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 1 year బ్యాక్ నేను కోరుకుంటే ఒక కోరిక నెరవేరింది. అందుకోసమే నేను మళ్ళీ వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను ఇక్కడ. ఇదైతే టెంపుల్ బ్లాగ్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై